హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మీకు అందరికీ ఓల్డ్ లెగ్గిన్తో క్రోచెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఓల్డ్ లెగ్గిన్ అండి. దీని ఎలాస్టిక్ పాడైపోయింది. సో ఈ లెగ్గిన్ని యూజ్ చేసి నేను క్రోచెట్ని తయారు చేస్తున్నాను. ఇప్పుడు దీని మిడిల్ పార్ట్లో కట్ చేయాలి. అండ్ దీనికి ఉన్న ఎలాస్టిక్ని కూడా తీసేయాలి. కట్ చేసిన తర్వాత మనకు ఫైనల్గా క్లాత్ ఇలా వస్తుంది. సో దీనికి ఉండే క్రాస్ని కూడా తీసేసి 3 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. 3 ఈక్వల్గా ఉండాలండి. క్రాస్ అంతా ఏం ఉండకూడదు. అప్పుడే క్రోచెట్ నీట్గా ఉంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత క్లాత్ని మనం నీట్గా లాగాలి. సో వీడియోలో చూపిస్తున్నా కదా, అలా లాగాలి. అప్పుడు సన్నగా వస్తుంది క్రోచెట్. ఇప్పుడు టై చేసుకోవాలండి ఈ మూడింటిని. టై చేసుకున్న తర్వాత దీన్ని జడలాగా అల్లుకోవాలి. నీట్గా దగ్గరగా టైట్గా అల్లుకోవాలి. ఇలా అల్లిన తర్వాత కొద్దిగా వెనక్కి లాగుతూ ఉండాలి. అప్పుడు నీట్గా వస్తుంది. సో మొత్తం ఇలా అల్లుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేస్తున్నాను. ఇంకో క్లాత్ని ఇలా అటాచ్ చేస్తున్నాను సూదితో. త్రీ పార్ట్స్కి కూడా ఇలానే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా జడలాగా అల్లుకుంటున్నాను. చూడండి, కొద్దిగా అల్లుకుంటూ వెనక్కి లాక్కుంటుండాలి. అప్పుడే నీట్గా వస్తుంది. సో ఈ ఎండింగ్ని ఇలా నీట్గా అల్లేసి నేను సూదితో టాకాలు వేస్తున్నాను. టాకాలు కూడా టైట్గా వేయాలండి. అప్పుడే నీట్గా ఉంటుంది, ఊడిపోకుండా. సో ఇందాక టై చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా అల్లేసుకొని టాకాలు వేసుకోవాలి. చూడండి, 2 ఎండింగ్స్ని ఇలా నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా చుట్టేసుకుంటూ మనం క్రోచెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. సూదితో ఇలా రౌండ్గా చుట్టేసుకొని కొద్దిగా టాకాలు వేసుకుంటూ నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, అలా రౌండ్గా చుట్టేసుకుంటూ టాకాలు వేసుకోవాలి. చూడండి, ఇలా క్లాత్ని అంత దగ్గరికి వేసుకుంటూ నీట్గా టాకాలు వేసుకోవాలి. అప్పుడే క్రోచెట్ అనేది విడిపోకుండా నీట్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా వాష్ చేయాలనుకున్నా కూడా నీట్గా ఉంటుంది. లేకపోతే విడిపోతుంది అంతా, మీరు సరిగా టాకాలు వేసుకోకుంటే. చూడండి, ఫైనల్గా ఇలా వస్తుంది. అండ్ ఎండింగ్ని అలా లోపలికి పెట్టేసి టాకాలు వేసుకోవాలి. ఎండింగ్ కూడా నీట్గా వేయాలండి. సో ఫైనల్గా ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్, ఇది మనం టాకాలు వేసుకున్నాం కదా బ్యాక్ సైడ్. దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూడండి. ఇంకా నేను ఫ్రూట్స్ పెట్టుకున్నాను. అండ్ సెంటర్ టేబుల్ మీద
క్రోచెట్ మీద అందమైన ఫ్లవర్ వాస్తో డెకరేషన్ చేసుకున్నాను. అంతేకాకుండా మనం డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చండి. హాట్ వెజిల్స్ పెట్టుకోవడానికి గ్లాస్ పగిలిపోకుండా ఉంటుంది. సో నేను దీనికి కొన్ని డెకరేటివ్ స్టిక్కర్స్ని అటాచ్ చేసి నా మొబైల్ని పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, టేక్ కేర్.